తెలంగాణలో అజామాబాద్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాలో గత కొన్ని సంవత్సరాలుగా పరిపాలన ఉన్న తెలంగాణ వచ్చిన పరిపాలన ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ పట్టణం మధ్యలో ఫ్యాక్టరీలు ఉండొద్దని వాళ్ళు తీసుకొచ్చిన చర్యల వల్ల పట్టణ మొత్తం పరిసరాలు దాటేసి అవతల పెట్టుకునే ఈ ఫ్యాక్టరీలు పెట్టుకోవాలని వాళ్ళు నిర్ణయించడం వల్ల పట్టణాల నుంచి అవతలకి వెళ్ళిపోయినాయి ఫ్యాక్టరీలను. ఆ విధంగా వెళ్ళిపోయిన ఇప్పుడు మిగిలిన ఈ విఎస్టీ అజామాబాద్ ఏరియాలో వాళ్లకు కంపెనీ పెట్టుకోవాలంటే చాలా రాయితీలు ఇస్తారు భూములకు. ఆ భూములు వాళ్ళ అప్పట్లో ₹1,00,00,000 ఉంటే ₹1,00,000 కట్టి భూములు తీసుకున్న ఈ యొక్క ఇండస్ట్రియల్ వాళ్ళు ఫ్యాక్టరీలు మొత్తం మార్పు ఇక్కడి నుంచి వాళ్ళు స్థానభ్రంశం తీసుకుపోవడం వల్ల ఆ మిగిలిపోయిన భూములలో వాళ్ళ ఆశలు సాగకుండా, ఎందుకంటే ఈ భూభాగం చాలా రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ విధమైన మార్పు చెందకుండా దీనికి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తామని బేరాలు ముఖ్యమంత్రి ప్రభుత్వం పెద్దలతో చేసుకొని అజామాబాద్ ఏరియాలో మళ్ళీ స్కై టవర్లు కట్టడానికి ప్రభుత్వం వాళ్ళ నుంచి తీసుకునే కొంత ఆమ్యామ్యాల వల్ల మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రియల్ వస్తుంది. ఇండస్ట్రియల్ రావడం వల్ల మామూలుగా ఆ పార్కులు లేవు. ప్రతి ఇంటికి ఒక 100 గజాలు ఉంటే 50 గజాలు చెట్లకు ప్రకృతి కోసం వదిలిపెట్టాలి. కానీ మన దేశంలో తెలంగాణలో హైదరాబాదులో ఆ విధమైన ఏమైనా చట్టాలు లేవు. అదే బెంగళూరులో ఉంటాయి. అందుకని అక్కడ చాలా ఆక్సిజన్ గ్రీన్ ఉంటుంది. మరి తెలంగాణలో ఆ విధమైన చట్టాలు లేవు. కానీ అంది వచ్చిన అవకాశంగా ఈ అజామాబాద్ విఎస్టీ ఏరియాలో ఈ ఫ్యాక్టరీలు ఎక్కడైతే వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయో ఆ మిగిలిన భూభాగంలో మొత్తం మ్యాన్మేడ్ ఫారెస్ట్ పెట్టడం వల్ల ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది కదా. అది ఎందుకు చేస్తలేరు అంటే మీకు ఎప్పుడు డబ్బులే కావాలా? భూమి సమతుల్యత, భూమి మీద వాతావరణ సమతుల్యత వద్దా? ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడిన బాధ్యత లేదా? ఎస్యూలో ఇట్లా ఈ విధంగా చేసి అక్కడ గిట్లా దాన్ని ఏదో ఎవరికో కట్టబెట్టడం వల్ల ఈ యువత మొత్తం ఈ జంజీ వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల అక్కడ హెచ్సిలో నిర్మాణాలు, కాంక్రీట్ నిర్మాణాలు ఆగిపోయినాయి. అదేదో ఎప్పుడు చూసినా ఒక దగ్గర ఆగిపోగానే ఇంకో దగ్గర టెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ మన హైదరాబాద్కు ఆక్సిజన్ గుండెకాయ లాంటిది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఆయన ఇంటికి పోయే